రాష్ట్రంలోని కొత్త హైవేల భూసేకరణకు కేంద్రం కొర్రీలు పెడుతోంది. ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ రైతులకు పరిహారం ఎక్కువగా ఇస్తున్నారని అడ్డుపడుతున్నారు. పరిహారం రేట్లు తగ్గిస్తేనే అనుమతులు ఇస్తామంటున్నారు. భూసేకరణ ఆలస్యంతో ఆగిపోతున్నాయి పలు ప్రాజెక్టులు. దీనిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉంది సర్కార్. సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయనున్నారు. రాష్ట్రంలో హైవేల భూసేకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెడుతుంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ పరిహారం చెల్లిస్తుందని, దీనికి కేంద్రం నిబంధనలు ఒప్పుకోవని అడ్డంకులు సృష్టిస్తోంది. నేషనల్ హైవేలను కేంద్రం నిర్మిస్తే వాటికి అవసరమైన భూములు సేకరించి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. భూసేకరణ చట్టం 2013 ప్రకారం ఆయా ప్రాంతాల్లో మార్కెట్ రేటుకు అనుగుణంగా ఎకరానికి ఇంత అని కలెక్టర్లు రేట్ ఫిక్స్ చేసి ఆ అవార్డు ఫైళ్లను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకు పంపితే వాళ్లు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర సర్కార్ ఖరారు చేస్తున్న భూముల రేట్లు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటున్నాయన్నారు. కేంద్ర నిబంధనలు అందుకు ఒప్పుకోవంటూ ఎన్హెచ్ఏఐ అధికారులు కొర్రీలు పెడుతున్నారు. భూముల రేటు తగ్గిస్తేనే భూసేకరణకు అనుమతిస్తామని తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే 4 సార్లు వివిధ హైవేలు RRRకు సంబంధించి రాష్ట్ర అధికారులు పంపిన భూసేకరణ అవార్డుల ఫైళ్లను ఎన్హెచ్ఏఐ అధికారులు తిప్పి పంపారు. దీంతో రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా భావిస్తున్న పలు జాతీయ రహదారులు, రీజనల్ రింగ్ రోడ్డు పనులు ముందుకు సాగడం లేదు. బహిరంగ మార్కెట్లో కోట్ల రూపాయలు విలువ చేసే భూములకు తక్కువ మొత్తంలో పరిహారం చెల్లిస్తే రైతులకు అన్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా ఎన్హెచ్ఏఐ అధికారులు వినిపించుకోవడం లేదు. ఆయా ప్రాంతాల్లో ఉన్న డిమాండ్, మార్కెట్ రేట్లకు తగ్గట్టుగానే కలెక్టర్లు రేట్లు ఫైనల్ చేశారని, పెంచిన పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెబుతున్నా ఒప్పుకోవడం లేదు. దీంతో అటు పనులు ముందుకు సాగడం లేదు. ఇటు పరిహారం అందకపోవడంతో రైతుల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న రాష్ట్ర సర్కార్ త్వరలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. త్వరలోనే కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయనున్నారు. భూసేకరణ జరిగే ప్రాంతాల్లో గత 3 ఏళ్లలో జరిగిన భూముల రిజిస్ట్రేషన్ల సగటు మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం లెక్కిస్తారు. భూసేకరణ చట్టం 2013 ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఎస్ఆర్ఓ ఆఫీసులో నమోదైన మార్కెట్ విలువకు 4 రెట్లు, పట్టణ ప్రాంతాల్లో మార్కెట్ విలువకు 2 రెట్లు పరిహారం చెల్లించాలి. గ్రామీణ ప్రాంతంలో మార్కెట్ విలువ ఎకరాకు 3 లక్షలుంటే అందుకు 4 రెట్లు అంటే 12 లక్షలు బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి. ఈ మొత్తం మార్కెట్ విలువకు అదనంగా 100% ఇచ్చే పరిహారాన్ని సొలేషియం అంటారు. 12 లక్షలు కూడా కలిపితే అప్పుడు బాధిత కుటుంబానికి చెల్లించే మొత్తం పరిహారం 24 లక్షల వరకు వస్తుంది. ఇక రీజనల్ రింగ్ రోడ్ నార్త్ పార్కుకు సంబంధించిన భూసేకరణ ఇంకా పూర్తి కాలేదు. కొన్ని ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్ వాల్యూ 1 కోటి వరకు ఉంది. ఆ భూములకు ఎకరాకు 24 లక్షల పరిహారం తీసుకునేందుకు రైతులు అంగీకరించడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎకరాకు 60 లక్షల దాకా ఖరారు చేసి కలెక్టర్ పంపిస్తున్న అవార్డు ఫైళ్లను ఎన్హెచ్ఏఐ అధికారులు తిరిగి వెనక్కి పంపుతున్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అదనపు పరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉందని చెబుతున్నా ఎన్హెచ్ఏఐ అధికారులు అంగీకరించడం లేదు. రాష్ట్రం చెల్లించే అదనపు సొమ్ముకు కేంద్ర నిబంధనలు ఒప్పుకోవంటూ అభ్యంతరం చెబుతున్నారు. మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ జాతీయ రహదారి గ్రీన్ఫీల్డ్ హైవే, ఆర్మూరు, జగిత్యాల, కరీంనగర్, మహబూబ్ నగర్, మరికల్, దియోసుగూర్ రహదారులకు సంబంధించి పరిహారం పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతుంది. హైదరాబాద్, నాగ్పూర్కు సంబంధించిన 17 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లున్న 2 ప్యాకేజీల పనుల్లో రోడ్ వైడెనింగ్, ఫ్లైఓవర్ల నిర్మాణాల్లో భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారింది. మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి ఉమ్మడి వరంగల్ మీదుగా విజయవాడకు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మిస్తుండగా చాలా చోట్ల సర్కారు ఖరారు చేసిన రేట్లకు భూములు ఇచ్చేందుకు అక్కడి రైతులు అంగీకరించడం లేదు. రీజనల్ రింగ్ రోడ్ నార్త్ పార్టీలో 1919.68 హెక్టార్ల భూమి అవసరం ఉందని అధికారులు గుర్తించారు. ఇందులో 88% నుంచి 95% వరకు భూసేకరణ పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ ఇందులో చాలా భూములకు అవార్డులు ప్రకటించలేదు. ప్రకటించిన వాటికి ఎన్హెచ్ఏఐ అప్రూవల్స్ ఇవ్వకుండా ఫైల్స్ ను వెనక్కి పంపడమే కారణం.
ఇక్కడ కూడా ఎకరా భూమి కోటి వరకు పలుకుతుంది. కానీ కేవలం 20 లక్షల నుంచి 30 లక్షల పరిహారం అనేసరికి రైతులు అంగీకరించడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సూచనతో కలెక్టర్లు పరిహారాన్ని 60 లక్షల దాకా పెంచి ఇచ్చేందుకు అవార్డులు ప్రకటిస్తుండగా వాటిని NHAI అధికారులు ఆమోదించడం లేదు. సంగారెడ్డి రెవెన్యూ డివిజన్లోని 13 గ్రామాలు, ఆందోళ్ డివిజన్లోని 5 గ్రామాలు కలిపి మొత్తం 824 ఎకరాలు సేకరిస్తున్నారు. సంగారెడ్డి డివిజన్కు సంబంధించి 24 అవార్డులకు గాను NHAI అధికారులు 6కి మాత్రమే అప్రూవల్ ఇచ్చారు. ఆందోళనకు సంబంధించిన భూసేకరణ అవార్డులకు ఇంకా అప్రూవల్ రావాల్సి ఉంది.